హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ షరీఫ్ మోటివ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు బస్టాండ్ల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద జనం బాగా తిరిగేటటువంటి ప్రదేశాలలో మనకి ఎక్కువగా కనపడేది చిన్న చిన్న పిల్లలు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు, అదేవిధంగా వివిధ వ్యాధిగ్రస్తులు మనకు కనపడుతూ ఉంటారు భిక్షాటన చేస్తూ. ఆ క్షణంలో మనం వారిని చూడగానే అయ్యో పాప అని చెప్పేసి మన నోటి నుండి ఆ పదం వస్తూ ఉంటుంది. అంటే అయ్యో పాపం అనడం మూలంగా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ ఆకలి తీరుతుందంటారా? అదేవిధంగా మనం అయ్యో పాపం అనడం మూలంగా వృద్ధాప్యం వచ్చిందని వదిలివేసినటువంటి వారి పిల్లలు వారిని తీసుకెళ్తారంటారా? అదేవిధంగా పాపం అనడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే డిసీజ్ ఉంటాయో అవి తగ్గిపోతాయి అంటారా? అంటే నీ నోటి నుంచి వచ్చేటటువంటి అయ్యో పాపం అన్న పదం మూలంగా వాళ్ళకి ఫలితము శూన్యం. అందుకే అంటారు ఏమని, ప్రార్థించేటటువంటి పెదవుల కన్నా సహాయం చేసేటటువంటి చేతులు మిన్నా అని. అంటే నువ్వు ఏదైనా ఉంటే సహాయం చేయి, చేతి సహాయం చేయి. అంటే వాళ్ళ ఆకలి తీర్చు, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమం ఉంటే దాంట్లో చేర్పించు, లేకపోతే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి చదువు నేర్పించు, ఏదైనా చేతి సహాయం చేయి. అంటే పెదవులతో అయ్యో పాపం అనడం మూలంగా వారికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఇంత చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ సెంటెన్స్ ఉందో ఇది చెప్పినటువంటి వ్యక్తిని కూడా మనం మర్చిపోకూడదు. తనే ఒక మాతృమూర్తి, ప్రపంచానికి మదర్ అని పరిచయమైనటువంటి మదర్ తెరీసా గురించి మనం చెప్పుకోవాలి. మదర్ తెరీసా అనే వ్యక్తి ఒక దైవమూర్తి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుష్ఠరోగులకి అంటే మనం చూడగానే అసహించుకుంటూ ఉంటాం అన్నట్టు. అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతాం. అటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్ని చేరదీసి అనాథ పిల్లలకి తల్లిదండ్రులు లేనటువంటి లోటుని తీర్చి, వృద్ధులని ఆశ్రమాలను ఏర్పరిచి వాళ్ళకి ఆశ్రమాలను ఏర్పాటు చేసి ఇలా అనేక కార్యక్రమాలు చేసింది. అంటే తను ఒక మనిషే. అంటే మన మనుషుల్లో కూడా ఇటువంటి దైవ సమానులైనటువంటి వ్యక్తులు ఉంటారు ఫ్రెండ్స్. అందుకే ఏదైనా చేయదలుచుకుంటే చేతి సహాయం చేయండి. అంటే నోటితో ప్రార్థించడం మూలంగా నీకు వచ్చేది ఎటువంటి పుణ్యము లేదు, వాళ్ళకి నువ్వు అనడం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి ఫలితం లేదు. అందుకే ఏదైనా మనం చేస్తే వాళ్ళకి చేయదలుచుకుంటే చేతి సాయం అంటే చేతినిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.